Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక శుభవార్త. మనం వైజాగ్లో మరియు హైదరాబాద్లో రెండు చోట్ల కూడా వీఆర్ కండక్టింగ్ ఎ సెమినార్. సో మన ఇన్స్టిట్యూట్ లొకేషన్లో సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. ఉదయం 10 గంటలకి 25 సెప్టెంబర్ ఆదివారం నాడు సెమినార్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పుస్తకాలు కొనుక్కోవాలి, ఎటువంటి అప్రోచ్ తీసుకోవాలి, ప్రిలిమ్స్ ముందు ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ ముందు ప్రిపేర్ అవ్వాలా, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫాలో అవ్వాలా, ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ నుండి చేయాలా, చివరిలో చేసుకోవాలా, టెస్ట్లు ఎప్పటి నుంచి రాయాలి, స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి రకరకాల బిగినర్స్కి ఉండే చాలా ప్రశ్నల్ని ఇక్కడ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. సో వైజాగ్ అడ్రస్ ఏమో ఇక్కడ కనిపిస్తుంది, ఎంవిపి కాలనీ. హైదరాబాద్ అడ్రస్ వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు ఏ ప్లేస్ మీకు దగ్గర అయితే ఆ ప్లేస్కి రండి. మీరు ఎల్టీఎక్స్ ఫ్యాకల్టీ మీతో ఇంటరాక్ట్ అవుతారు. నేను హైదరాబాద్లో శ్రీనివాస్ సార్ డీల్ చేస్తారు, వైజాగ్లో నేను డీల్ చేస్తాను. ఇది మన కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఒకవేళ అడ్రస్ వ్యవహారాలు మీకు తెలియకపోతే ఈ నెంబర్కి కాల్ చేస్తే లేదా మీరు వాట్సాప్ చేసినా సరే మీకు లొకేషన్ మేడం పంపిస్తారు. రైట్, కాల్ ఆర్ యూ కెన్ ఈవెన్ సెండ్ ఎ వాట్సాప్ మెసేజ్ టు దిస్ నెంబర్. మేడం విల్ రిప్లై టు యూ విత్ ది అడ్రస్ డీటెయిల్స్. అలాగే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. సో మంచి ఆపర్చునిటీ మీ అందరికీ కూడా. అక్టోబర్ నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఏమైనా ఫీజు గురించి వేరే వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే మీరు క్లియర్గా కనుక్కోవచ్చు. సో యూపీఎస్సీ యాజ్ ఐ టోల్డ్ యూ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆన్లైన్ ఫీజు ఇక్కడ కనిపిస్తుంది. రికార్డెడ్ అయితే 40, లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 50, ఆఫ్లైన్ వచ్చేసి 60,000 రూపీస్. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా యూపీఎస్సీ ఆప్షనల్స్ మనం పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ ఈ ఆప్షనల్స్ అన్నీ అందిస్తున్నాము. వీటికి కూడా కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. రికార్డెడ్ తీసుకుంటే 20,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకుంటే 25,000కి మనం ఫీజు అందిస్తున్నాం. సో మంచి ఆపర్చునిటీ ఇది కూడా. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా రాసింది. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా చూడండి. మన వెబ్సైట్లో ఆప్షనల్ డెమో అని చెప్పి మీరు టైప్ చేయండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్లో ఇఫ్ యూ టైప్ ఆప్షనల్ డెమో, ఇందులో మీకు డెమో వీడియోస్ కనిపిస్తాయి. అలాగే స్టూడెంట్ టెస్టిమోనియల్స్, ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అనే టెస్టిమోనియల్స్ కూడా మీరు చూడవచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకి శుభవార్తమ్మ. 20,000 పోస్టులతో మెగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నోటిఫికేషన్స్ సరిగ్గా రాక బాధపడుతున్న ఎంతోమంది నిరుద్యోగులకి ఇది అతిపెద్ద శుభవార్త. 20,000 పోస్టులు అంటే చాలా చాలా ఎక్కువ. అయితే ఈ నోటిఫికేషన్తో చిన్న బాంబు కూడా పేల్చారు. ఎస్ఎస్సికి ఎప్పుడు కూడా Tier 1, Tier 2లో డిఫరెన్స్ ఏంటంటే Tier 1లో మనకి జనరల్ అవేర్నెస్ అనేది ఉండేది, Tier 2లో ఉండేది కాదు. ఈసారి ఏం చేశారంటే జనరల్ అవేర్నెస్ Tier 1 ప్లస్ Tier 2 రెండిట్లో కూడా పెట్టడం అనేది జరిగింది. అండ్ Tier 2 మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు, Tier 1ని క్వాలిఫైయింగ్ చేసేసారు. సో ఈ క్రమంలో జనరల్ అవేర్నెస్ చక్కగా నేర్చుకోవడం అనేది ఇంతకుముందు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. 25 మార్క్సే కదా, ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడానికి కుదరదు. దాని వెయిటేజ్ పెరిగింది. Tier 1, Tier 2 రెండిట్లోనే ఉంది. సో క్వాంటివ్ రీజనింగ్, ఇంగ్లీష్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో జనరల్ అవేర్నెస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అందుకనే ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు వచ్చే డిస్టింక్టివ్ అడ్వాంటేజ్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత కవర్ చేయబడ్డ కంప్లీట్ ఎన్సీఆర్టీస్. అంటే మీకు ఎస్ఎస్సికి 11th, 12th అవసరం లేదు, 10th క్లాస్ వరకే అవసరం. సో 6th నుంచి 10th వరకు ఎన్సీఆర్టీస్ ఎస్ఎస్సి సిలబస్ ప్రకారం ఎంతైతే ఉందో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డ ఎన్సీఆర్టీస్ కవరేజ్ అనేది మీకు ఉంటుంది. వీటితో పాటు మీకు రిమైనింగ్ సిలబస్ క్వాంట్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా కవర్ చేయబడి ఉంటాయి. సో ఇది మీకు కేవలం 4,000 రూపాయలకే అందిస్తున్నాం. ఈ ఫీజు అతి తక్కువ ఫీజుకి అందిస్తున్నాం. 30th సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. ఎస్ఎస్సి సిజిఎల్ ఒరిజినల్ ఫీజు మన ఇన్స్టిట్యూట్లో 7,000, ప్రస్తుతానికి మీకు 4,000కి అందిస్తున్నాం. అండ్ దసరా మనకి 30th సెప్టెంబర్ దాటిపోయాక అంటే 1st అక్టోబర్ నుంచి ఫీ విల్ బికమ్ 7,000 అగైన్. ఎందుకంటే ఎన్సీఆర్టీ కంటెంట్ ఒక్కటే మీకు చాలా కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే హైయెస్ట్ క్వాలిటీ ఫ్యాకల్టీతో చేయించిన వీడియోస్ అవి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. మీరు శాంపుల్స్ ఏమైనా చూడాలన్నా యూట్యూబ్లోనే ఉన్నాయి. 6th నుంచి 10th వరకు చూసుకోండి.
అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది అందించడం జరుగుతుంది. వినియోగించుకోండి. డెమోక్రసీ అనే పేరుతో, ఇంటర్నల్ డెమోక్రసీ అనే పేరుతో. సో ఇది ఇవాళ ఎడిటోరియల్ అమ్మ. ఇంటర్నల్ డెమోక్రసీ అనే పేరుతో ఈ ఎడిటోరియల్ అనేది వచ్చింది. సో చూడండి, ఎందుకు ఎడిటోరియల్ తీసుకొచ్చారు ఈరోజు ఈ టాపిక్ మీద అంటే, వైఎస్ఆర్సిపి యువజన శ్రామిక రైతు పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు జూలైలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సో అది కరెక్ట్ కాదు. లీడర్ ఫర్ లైఫ్ అని పొలిటికల్ పార్టీస్ ఎంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. డెమోక్రాటిక్ పాలిటిక్స్లో మనం ఉన్నాము. సో పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉండాలి, ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఉండాలి. ప్రతిదీ కూడా అందరి ఒపీనియన్స్ తీసుకోవాలి. సో పార్టీ క్యాడర్ ఒపీనియన్స్ తీసుకొని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు కూడా. అధినేతగా నేను కూడా కంటెస్ట్ చేస్తానని ఎవరైనా కంటెస్ట్ చేయాలన్నా చేయొచ్చు. ఓట్లు వేసి తర్వాత ఎవరు కంటెస్ట్ చేయలేదనుకోండి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, అంతే. కంటెస్ట్ చేశారనుకోండి ఇద్దరికి ఓట్లు పడతాయి, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. సో ఆ ప్రొసీజర్ అనేది నడపడం చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీలో. సో ఇంటర్నల్గా కూడా పార్టీస్ అది మెయింటైన్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది. ఇట్ ఈస్ రైట్ ఇన్ రిజెక్టింగ్ ద నోషన్ ఆఫ్ లీడర్ ఫర్ లైఫ్. లీడర్ ఫర్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు, ఆ నోషన్, ఆ భావజాలం ఉండకూడదని చెప్పి ఈసీఐ రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పి ఎడిటోరియల్ చెప్తుంది. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ హ్యాస్ రిజెక్టెడ్ ది ఐడియా ఆఫ్ ఎ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఫర్ ఎ పార్టీ వైల్ టేకింగ్ ఇష్యూ విత్ ది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి విచ్ రూల్స్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ ఏం చేసింది అంటే పర్మనెంట్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంది. సో ఆ కాన్సెప్ట్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది, రైట్. అది ది పార్టీ రిపోర్టెడ్లీ ఎలెక్టెడ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ ఇన్ జూలై 2022. జూలై 2022లో ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంది అని చెప్పి మనకి వార్తలు వచ్చాయి. రిపోర్టెడ్లీ అంటే అర్థం అంటే యాజ్ రిపోర్ట్ వార్తల్లో వచ్చిన విధంగా అని అర్థం అనమాట. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సేస్ సచ్ ఏ స్టెప్ ఈజ్ ఇన్హెరెంట్లీ యాంటీ డెమోక్రాటిక్. ఏముంటుంది ఇన్హెరెంట్లీ? సో న్యాచురల్లీ, ఇన్హెరెంట్లీ అది ఎటువంటి స్టెప్? యాంటీ డెమోక్రాటిక్, అది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యం అంటేనే అందరికీ అవకాశం ఉండడం, అందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేయడం అనేది ప్రధానంగా మనకి వస్తుంది. అలాంటిది ఎవరి ఒపీనియన్స్ తీసుకోకుండా మీరు లైఫ్ లాంగ్, అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ ఇష్టం ఉండొచ్చు, రేపు పొద్దున ఒపీనియన్ మారచ్చు, కానీ వాళ్ళ ఒపీనియన్ వ్యక్తపరిచే అవకాశం ఉండదు కదా ఎలక్షన్స్ కండక్ట్ చేయకపోతే. ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడే ఆ అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇన్హరెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యం అనే దాంట్లోనే న్యాచురల్గా, క్యారెక్టరిస్టిక్గా, ఎసెన్షియల్గా ఏంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి దాంట్లో భాగం. అది ఇంటర్నల్గా తీసుకోండి లేదా ఎక్స్టర్నల్గా తీసుకోండి. సో అందుకనే అలాంటి స్టెప్, పర్మనెంట్ ప్రెసిడెంట్ అనే స్టెప్స్ ఎప్పుడు కూడా ఇన్హరెంట్లీ యాంటీ డెమోక్రాటిక్, అప్రజాస్వామికం అని చెప్పి మనం అంటాం. సో మీకు అర్థమైందా ఇన్హరెంట్ అనే పదాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, వైల్డ్ యానిమల్స్ ఆర్ ఇన్హరెంట్లీ అగ్రెసివ్. వైల్డ్ యానిమల్ ఏం చేస్తుంది? అవి అగ్రెసివ్గా ఉంటాయి, అది ఇన్హరెంట్ నేచర్, బై నేచర్ వాళ్ళకి అది ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అది నేచర్, ఇన్హరెంట్గా లోపల నుంచి, నేటివ్గా. ఇన్హరెంట్ నేటివ్ అంటే దాని అర్థం లోపల నుంచి అది కామన్గా ఉంటుంది. అలాగే ప్రజాస్వామ్యం అంటేనే అందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేయడము, ఎలక్షన్స్ కండక్ట్ చేయడము. అది లేదు అంటే అది బేసిక్గా యాంటీ డెమోక్రాటిక్ అని అర్థం. ద వైఎస్ఆర్సీపీస్ రెస్పాన్స్ టు ది ఈసీఐస్ లెటర్స్ సెంట్ ఎర్లియర్ దట్ ఇట్ విల్ కండక్ట్ అన్ ఇంటర్నల్ ఎంక్వైరీ బర్డర్స్ ఆన్ ది అబ్సర్డ్. వైఎస్ఆర్సీపీ ఏమంది? ఇంటర్నల్గా మేము ఎంక్వైరీ కండక్ట్ చేస్తాము. ఎంక్వైరీ కండక్ట్ చేయడం ఏంటి? తెలీదా వాళ్ళు ఏం చేస్తున్నారో? అది జరిగిందా లేదా అనేది పార్టీకే తెలీదా? రైట్, మీకు అర్థమైందా? అసలు మేము ఎంక్వైరీ కండక్ట్ చేసి చెబుతాము అని చెప్తున్నారు చూడండి. సో అది ఇట్ ఈజ్ లైక్ అబ్సర్డ్. అబ్సర్డ్ అంటే రెడిక్యులస్ అని అర్థం.
ద మీనింగ్ ఆఫ్ దట్ ఈస్, సో అబ్సర్డ్ అంటే మీనింగ్ రిడిక్యులస్ అని, ఇన్అప్రోప్రియేట్ అండి, అన్రీజనబుల్ అని, అది లాజికల్ కాదు, రీజనబుల్ కాదు, సహేతుకం కాదు, రిడిక్యులస్ అని అర్థం. బార్డర్ ఆన్ అంటే అర్థం ఏంటంటే అంటే ఆల్మోస్ట్ అబ్సర్డ్ అని, టు లై ఆన్ ది బౌండరీ ఆఫ్ అని అర్థం. టు లై ఆన్ ది బౌండరీ ఆఫ్ అంటే ఇట్స్ స్టూపిడిటీ అన్నట్టుగా, అన్రీజనబుల్ అన్నట్టుగా, ఇన్అప్రోప్రియేట్ అన్నట్టుగా, ఆల్మోస్ట్ అని చెప్పడానికి, బార్డర్ దగ్గరికి వచ్చిందని చెప్పడానికి బార్డర్ సార్ అన్నారు. కంప్లీట్గా అబ్జర్డ్ అంటే డైరెక్ట్గా తిట్టేసినట్టు, అంటే అంత దగ్గరికి వచ్చేసింది అన్నట్టు చెప్పడం అనమాట. దెర్ ఈజ్ మెరిట్ ఇన్ ద ఈసీఐస్ వ్యూ దట్స్ ఇట్స్ ఇన్సిస్టెన్స్ ఆన్ ఇంటర్నల్ డెమోక్రసీ యాజ్ నో ఇండివిజువల్ షుడ్ బీ ఎలెక్టెడ్ లీడర్ ఫర్ లైఫ్. సో ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, ఏ ఒక్కరు ఎలక్టెడ్ లీడర్ ఫర్ లైఫ్గా ఎలక్ట్ చేయబడి ఉండకూడదు అని చెప్తున్న వాదన ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది, ఆ వాదనలో మెరిట్ ఉంది. ఎనీ పార్టీ దట్ పార్టిసిపేట్స్ ఇన్ ఏ డెమోక్రాటిక్ ప్రాసెస్ అండ్ వాంట్స్ టు గవర్న్ అండ్ లెజిస్లేట్ షుడ్ ఇంక్లూడ్ ఫార్మల్ అండ్ పీరియాడిక్ ఎలక్షన్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద వే ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అసోసియేషన్. ఇక్కడ ఏం రాస్తున్నారు, ఏ పార్టీ అయినా డెమోక్రాటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్న ఏ పార్టీ అయినా సరే, అలాగే గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేసి లెజిస్లేషన్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళు ఫార్మల్ అండ్ పీరియాడిక్ ఎలక్షన్స్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ ఏం చేయాలి, ఇంక్లూడ్ చేయాలి యాజ్ పార్ట్ ఆఫ్ ద వే ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అసోసియేషన్. పార్టీగా మీరు ఫంక్షన్ అవుతున్నప్పుడే మీరు ఏం చేయాలి, పీరియాడిక్ ఎలక్షన్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఇక్కడ లెజిస్లేషన్ చేస్తానంటున్నారు, గవర్నెన్స్లోకి వస్తానంటున్నారు, ఇన్ని చేస్తున్న వాళ్ళు మీరు డెమోక్రాటిక్గా ఉండకపోతే ఎలాగా? ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆఫ్ మిరియాడ్ అంటే రకరకాలని అర్థం. సమ్ సచ్ యాజ్ భారతీయ జనతా పార్టీ ఆర్ ద కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ స్ట్రక్చర్డ్ cadre based organizations that function towards an ideological goal ఆర్ ఏ ప్రిన్సిపల్. బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ లాంటివి ఎలాగంటే దానికి స్ట్రాంగ్ ఐడియాలజికల్ గోల్స్ ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ కంప్లీట్గా లెఫ్ట్ ఓరియంటేషన్తో ఉంటుంది, బీజేపీ కంప్లీట్గా రైట్ ఓరియంటేషన్తో ఉంటుంది. సో బీజేపీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ నేషనలిజం, ట్రెడిషనల్ వాల్యూస్ ఇవన్నీ, అండ్ కమ్యూనిస్ట్ పార్టీ టాక్స్ మోర్ అబౌట్ రైట్స్, లిబర్టీ, ఇట్లాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. సో వీళ్ళకి ఐడియాలజికల్ గోల్స్ ఉంటాయి. ఐడియాలజికల్ గోల్స్ వైపు నడిచే టైపు ఇవి క్యాడర్ బేస్డ్ పార్టీస్. ఇంకా కొన్ని సచ్ యాజ్ కాంగ్రెస్ ఆర్ మోర్ లూజ్లీ స్ట్రక్చర్డ్ కలెక్షన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఈవెన్ డిఫరెంట్ స్టాండ్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే వ్యక్తి మనకి ఎలా ఉంటారు, లెఫ్ట్ ఓరియంటేషన్తోనే ఉంటారు, వేరే ఓరియంటేషన్స్ ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండడు. బీజేపీలో కూడా అంతే. కానీ కాంగ్రెస్ ఇలా కాదు, కాంగ్రెస్ నెయిదర్ లెఫ్ట్ నార్ రైట్, ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ సెంట్రిస్ట్ ఆర్గనైజేషన్. సో అందుకే మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది. అందుకే రాశారు, ఇక్కడ ఏం రాశారు, పీపుల్ విత్ డిఫరెంట్ స్ట్రాండ్స్ ఆఫ్ ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, బట్ ఫంక్షనింగ్ విత్ ఇన్ అన్ అసోసియేషన్ దట్ హ్యాస్ కోర్ ఐడియల్స్. వీళ్ళందరూ ఇండివిజువల్గా డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉండొచ్చు, కానీ కోర్ ఐడియల్స్ కొన్ని కామన్, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని కోర్ ఐడియల్స్ని, విలువల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని పార్టీస్ రిఫ్లెక్ట్ సోషల్ ఆర్ రీజనల్ క్లీవేజెస్ అండ్ సో ఆన్. ఇంకొన్ని ఏంటంటే కాస్ట్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి. సో సోషల్ అండ్ రీజనల్ క్లీవేజెస్ చూసారు. రీజనల్ అంటే చూసారా ఏరియా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి దాన్ని బేస్ చేసుకుని వచ్చిన సంస్థ. సోషల్ అంటే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ, దళితుల కోసం ఏర్పాటు చేయబడ్డ పార్టీలు, ఇట్లాంటివి అనమాట. సో సోషల్ క్లీవేజ్ అంటే విడిపోవడం, ముక్కలు అయిపోవడం, దీన్ని క్లీవేజెస్ అంటారు. వాటిని రిఫ్లెక్ట్ చేసేవి ఇంకొన్ని పార్టీలు. సో కొన్ని స్ట్రాంగ్ ఐడియాలజికల్ వాల్యూస్ ఉంటాయి, ఇంకొన్ని వాటికి స్ట్రాంగ్ కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి, కానీ వీటంతా స్ట్రాంగ్ కాదు. సో లూజ్లీ స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఇలా రకరకాల పొలిటికల్ పార్టీస్ భారతదేశంలో ఉన్నాయి. సో ఇంకొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, లెఫ్ట్ ఓరియంటేషను, రైట్ ఓరియంటేషను అంటే మీకు కొన్ని చెప్తుంటాను, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇది మీకు వస్తూ ఉంటుంది. లెఫ్ట్ వర్సెస్ రైట్. లెఫ్ట్ జనరల్గా వచ్చేసరికి మీకు ఒకటి లిబరల్ వ్యూస్, లిబరల్ అవుట్లుక్ ఉంటుంది, అండ్ రైట్ వచ్చేసి మోర్ లైక్ కన్జర్వేటివ్ అవుట్లుక్. కన్జర్వేటివ్ అంటే ట్రెడిషన్స్ ఇట్లా. అలాగే మీకు సొసైటీలో ఎప్పుడైనా సొసైటీలో హైరార్కీస్ ఉంటాయి చూడండి, హైరార్కీస్ని రైట్ అడ్డు చెప్పదు, కానీ లెఫ్ట్ కోరుకునేది ఈక్వాలిటీ. సొసైటీలో ఈక్వాలిటీ కావాలి అనేది లెఫ్ట్ వింగ్ కోరుకుంటుంది ఇప్పుడు కూడా. అలాగే లెఫ్ట్ వింగ్ మీకు తీసుకుంటే క్యాపిటలిజంని సపోర్ట్ చేయదు,
లెఫ్ట్ వింగ్ ఎకనామిక్స్ పరంగా ఎకనామీ యాంగిల్లో తీసుకుంటే దే వాంట్ సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ, అన్నింటిలోని ఈక్వాలిటీని కోరుకుంటారు. సో క్యాపిటలిజం అనేది ఇన్హరెంట్లీ ఎక్స్ప్లాయిటేటివ్ అని చెప్పి లెఫ్ట్ వింగ్ డజంట్ సపోర్ట్ క్యాపిటలిజం, వేరేస్ రైట్ వింగ్ సపోర్ట్స్ క్యాపిటలిజం. క్యాపిటలిజంని సపోర్ట్ చేస్తుంది. లిమిటెడ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది. బిజినెస్ ఆస్పెక్ట్ తీసుకుంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండాలని కోరుకునేది రైట్ వింగ్ పాలిటిక్స్ అనమాట. సో దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఈక్వాలిటీ అని మీరు చెప్పొచ్చు, దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ కన్జర్వేటిజం అని చెప్పి మీరు చెప్పొచ్చు. ఇలా మీకు రకరకాలు ఉంటాయి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ ఈ రెండు ప్రిడామినెంట్గా గుర్తుపెట్టుకోండి. ఎకనామికల్గా తీసుకుంటే దే ఫోకస్ మోర్ ఆన్ ఈక్వాలిటీ, దే ఫోకస్ మోర్ ఆన్ క్యాపిటలిజం ఇట్లాంటివి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ లిమిటెడ్ గవర్నమెంట్, క్యాపిటలిజము, ఫ్రీడము ఇట్లాంటివన్నీ రైట్. లెఫ్ట్కి వచ్చేసరికి మోడర్న్ అవుట్లుక్, ఈక్వాలిటీ ఇలాంటివి. Increasingly, the fragmentation of India's polity into a federalized multi-party system has also given way to domination by charismatic individuals or their families, mainly because of the nature of support that these parties enjoy or due to their financing structures, which necessitates centralized control by a single coterie or a family. భారతదేశంలో ఈ ఇండియన్ పాలిటీ ఎలా అయిపోయింది? ఫ్రాగ్మెంట్, ముక్కలుగా అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఫెడరలైజ్డ్ మల్టీ పార్టీ సిస్టమ్గా మారిపోయింది. అంటే స్టేట్ లెవెల్ పార్టీస్ కొన్ని, సెంటర్ లెవెల్ పార్టీస్ కొన్ని నేషనల్ పార్టీస్, కొన్ని రీజనల్ పార్టీస్, ఇలా రకరకాల పార్టీస్ మనకి వచ్చేసాయి. అండ్ ఇది దేనికి దారితీస్తుందంటే కరిజ్మాటిక్ ఇండివిజువల్స్ లేదా ఫ్యామిలీస్. కరిజ్మాటిక్ అంటే బాగా అట్రాక్షన్, పాపులర్ అట్రాక్షన్ ఉన్న వాళ్ళని కరిజ్మాటిక్ లీడర్స్ అని చెప్పి అంటారు. సో ఇట్లాంటి ఒక ఫ్యామిలీ డామినేషన్, పీపుల్ డామినెంట్గా ఉన్న పార్టీలుగా మారిపోయాయి. ఎందుకని? బికాజ్ ద నేచర్ ఆఫ్ సపోర్ట్ దట్ దీస్ పార్టీస్ ఎంజాయ్ ఆర్ డ్యూ టు దేర్ ఫినాన్సింగ్ స్ట్రక్చర్స్ విచ్ నెసెసిటేట్స్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ బై సింగిల్ కోటరీ ఆర్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడు పాలిటిక్స్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. సో ఎవరైతే ఏ కోటరీ ఆఫ్ పీపుల్ అయితే ఎక్కువగా ఫినాన్స్ పెడతారో, ఏ ఫ్యామిలీ అయితే ఎక్కువగా సపోర్ట్ చేస్తుందో, లేదా ఏ ఫ్యామిలీకి ప్రజల్లో ఆకర్షణ శక్తి ఉందో, ఏ పర్సన్కి ప్రజాకర్షక శక్తి ఉందో, సో వాళ్ళు డామినెంట్గా ఉండే పరిస్థితులు వచ్చేసాయి పొలిటికల్ పార్టీస్లో. అది కావాలని కాదు, బట్ సిస్టమ్ అలా మారిపోయింది, పరిస్థితులు అలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వై సెవరల్ పొలిటికల్ పార్టీస్ టుడే డు నాట్ ఇన్సిస్ట్ ఆన్ థరో గోయింగ్ ఇంటర్నల్ ఎలక్షన్స్. అందుకే పొలిటికల్ పార్టీస్ ఏవి కూడా ఇంటర్నల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం విషయం మీద పెద్దగా ఫోకస్ చెయ్యవు, నొక్కి చెప్పవు, టు సెక్యూర్ దేర్ లీడర్షిప్. అండ్ ఈవెన్ ఇఫ్ దే డూ కండక్ట్ పోల్స్, దే ల్యాక్ సఫిషియంట్ కంటెస్టేషన్. ఒకవేళ వాళ్ళు కండక్ట్ చేసినా పోటీ చేసేవాళ్ళు ఉండరు. అండ్ ఆర్ డర్న్ టు రీఅఫర్మ్ ద డామినెన్స్ ఆఫ్ హైకమాండ్ ఎవరైతే ఏదైతే డామినెంట్ గ్రూప్ ఉందో వాళ్ళు డామినెన్స్ని మరొకసారి రీఅఫర్మ్ చేసినట్టే, మరొకసారి చెప్పడానికి పనికొస్తుంది తప్పితే ఎలక్షన్స్ కండక్ట్ చేసినా ఎవరు పోటీగా వచ్చే వాళ్ళు ఉండరు, ఉపయోగం ఉండదు. అందుకని చెప్పి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయరు. In some cases, with electoral politics being a zero-sum game, political parties are loath to allow internal contest. ఎలక్టరల్ పాలిటిక్స్ ఏంటి? జీరో సమ్ గేమ్ అంటే అర్థం ఏంటి? యూ కెన్ ఓన్లీ విన్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సమ్ వన్ ఎల్స్. ఒక ఎలక్షన్లో పోటీ చేశారంటే ఒకళ్ళు గెలిచారంటే అర్థం ఏంటి? ఇంకోళ్ళు ఓడిపోయారు. ఇద్దరూ గెలవడం అనేది ఉండదు కదా ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు. ఫర్ యూ టు విన్ సమ్ వన్ ఎల్స్ హ్యాస్ టు లూజ్. దాన్ని జీరో సమ్ గేమ్ అని అంటాం. ప్యాకాట్ ఆడేవు, నీకు 100 రూపాయలు వచ్చింది, పక్కనోడికి పోతేనే నీకు వస్తుంది, వాడికి రూపాయి కూడా పోకుండా నీకు 100 రూపాయలు వస్తుందా? రాదు. అలా అనమాట. అలాంటి దాన్ని జీరో సమ్ గేమ్ అని అంటాం. సో ఎలక్టరల్ పాలిటిక్స్ ఏంటి? జీరో సమ్ గేమ్. కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఆర్ లోత్ అంటే LOATH, లేదంటే అసహించుకోవడం, అంటే ఇష్టపడకపోవడం. ఏంటి ఇష్టపడరు? ఇంటర్నల్ కాంటెస్ట్ని పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకని? ఫీరింగ్ దట్ దిస్ కుడ్ ఫాస్టర్ డిస్యూనిటీ. అది డిస్యూనిటీని ఫాస్టర్ చేయొచ్చు. ఇప్పుడు పార్టీ అధినేతగా ఎవరైతే ఉన్నారో, రైట్, జనరల్గా వాళ్ళే సీఎం క్యాండిడేట్గా ఉంటారు, లేదా వాళ్ళే కదా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో అదే సీఎం క్యాండిడేట్గా లేదా పీఎం క్యాండిడేట్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటర్నల్గా కాంటెస్ట్ పెట్టి ఎవడో ఒకడిని మళ్ళీ నా మీద పోటీ పడేలా చేశారనుకోండి, రేపు పొద్దున్న ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎలా నడుస్తాయంటే అన్డిస్ప్యూటెడ్ లీడర్షిప్, ఇతనే లీడరు, దేర్ షుడ్ బి జీరో కన్ఫ్యూజన్ ఇన్ ద క్యాడర్లో కన్ఫ్యూజనే ఉండకూడదు ఎవరు లీడర్ అనే విషయంలో అన్నట్టు ఉంటారు. క్యాడర్ అంతా వాళ్ళ వెంట నడిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాంటిది ఇంటర్నల్గా మళ్ళీ పోటీ పెట్టి ఎలక్షన్లు పెడుతూ ఉంటే ఈ లీడర్కి అపోజిషన్ మళ్ళీ తయారయ్యి డిస్యూనిటీ, అర్థమైందా? ఈ అందరూ కలిసి ఉన్న వాళ్ళు గ్రూపులుగా విడిపోయి డిస్యూనిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫాస్టర్ అంటే అది ఎంకరేజ్ అవ్వడం అన్నమాట. దాని ఇంకా పెరిగే పరిస్థితి వస్తుంది అని చెప్పి భయపడి వాళ్ళు ఇంటర్నల్ కంటెస్ట్లు పెట్టడానికి ఇష్టపడరు. యాజ్ అపోజ్ టు నామినేషన్ అండ్ కన్సెన్సస్ బిల్డింగ్ లీడర్షిప్. దాని బదులు
నామినేట్ చేసేసి ఏకాభిప్రాయాలు, కన్సెన్స్ అంటే ఏకాభిప్రాయం, అదైతే ఏ గొడవ ఉండదు, ఎలక్షన్స్ పెట్టడం వీటి వల్ల ఇంత తలనొప్పులు ఉంటాయని భావిస్తూ ఉంటారు. అయితే ఇది పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాం, అలాగని చెప్పేదంతా కరెక్ట్ అంటే కాదు. The ECI has periodically used internal guidelines issued for registration of parties under Section 29A of the Representation of People Act 1951 to remind parties to conduct elections and to ensure their leadership is renewed, changed or re-elected every 5 years. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 29A ఉంది. ఈ సెక్షన్ 29A ప్రకారం రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేయాలమ్మా, రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకోవడానికి ప్రొసీజరు, గైడ్ లైన్స్ ఇందులో ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేసుకోవడంలో. సో ఈ గైడ్ లైన్స్ని ఉపయోగించి చెప్తుంటుందన్నమాట, మీరు చక్కగా రెన్యూ చేసుకోండి, లీడర్షిప్ చేంజ్ చేసుకోండి, రీఎలెక్ట్ చేసుకోండి, ఎలక్షన్స్ కండక్ట్ చేయండి అని చెప్తుంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. గైడ్ లైన్స్లో మెన్షన్ చేశారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, కానీ ద కమిషన్ డస్ నాట్ హ్యావ్ స్టాట్యూటరీ పవర్ టు ఎన్ఫోర్స్ ఇంటర్నల్ డెమోక్రసీ. కానీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్టాట్యూటరీ పవర్ లేదు. అంటే గైడ్ లైన్స్, మార్గదర్శకాలు ఇవ్వగలుగుతుందే కానీ ఖచ్చితంగా మీరు ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని ఎన్ఫోర్స్ చేసే అధికారం, స్టాట్యూటరీ చట్టపరంగా తనకి ఎన్ఫోర్స్ చేసే అధికారం లేదు. గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు అని అర్థం. ఈసీఐ గైడ్ లైన్స్ ఇస్తుంది, లైక్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, కానీ ఎన్ఫోర్స్ చేసే స్టాట్యూటరీ పవర్ ఇక్కడ ఈసీఐకి లేదు. ఆర్ టు మ్యాండేట్ ఎలక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ది ల్యాక్ ఆఫ్ సచ్ సబ్స్టాంటివ్ పవర్, సబ్స్టాంటివ్ అంటే కన్సిడరబుల్ పవర్, ఓన్లీ లీడ్స్ టు పార్టీస్ క్యారింగ్ అవుట్ ది ఈసీఐస్ ఎడిక్ట్స్ ఇన్ ఎ మెకానికల్ మేనర్. సో ఈసీఐకి అంత సబ్స్టాంటివ్ పవర్ లేదు కాబట్టే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నవన్నీ కూడా వీళ్ళు మెకానికల్గా, ఎడిక్ట్ అంటే అఫీషియల్ ఆర్డర్, వీటిని మెకానికల్ మేనర్లో క్యారీ అవుట్ చేస్తున్నారు. ఎందుకని, వాడికి పవర్ ఏం లేదు, మమ్మల్ని ఏమి డిస్మిస్ చేసేయలేరు, కోర్టుకి వెళ్ళినా మేమే గెలుస్తాము, ఈసీఐకి ఆ పవర్ లేదని చెప్తారు అని, అలా అనమాట. హౌఎవర్, with dynasticism and a lack of internal democracy becoming a matter of public debate. Dynasticism అంటే అర్థం ఏంటి, డైనాస్టిక్ పాలిటిక్స్, రాచరికంలాగా పలానా వ్యక్తి, ఆ తర్వాత వాళ్ళ కొడుకు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు, ఫ్యామిలీ పాలిటిక్స్, వ్యక్తి పాలిటిక్స్ ఇట్లాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఇంటర్నల్ డెమోక్రసీ ఉండట్లేదు, రాచరికంలాగా నడుస్తోంది, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది లేదు, ఒపీనియన్స్కి వాల్యూస్ లేకుండా అయిపోయాయి అనేవి పబ్లిక్ డిబేట్లోకి వచ్చేసి ప్రజలు డిస్కస్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి పర్హాప్స్, బహుశా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందని వీళ్ళు చేయకపోవచ్చు, కానీ పబ్లిక్ ప్రెషర్, ప్రజలు ఏమనుకుంటారో, మన పార్టీ ఇలా ఉంది అని చెప్పి ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన వుడ్ ఫైనలీ బేర్ అపాన్ పార్టీస్ టు డూ ద రైట్ థింగ్. ప్రజల గురించి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ లేవని చెప్పి రిలాక్స్ అయిపోవచ్చు, కానీ ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం ఉంటుందిగా. సో ఆ భయంతోనైనా సరే వీళ్ళు రైట్ థింగ్స్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి రాస్తున్నారు. ఇక్కడ బేర్ అపాన్ అంటే టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ అని అర్థం. సో ప్రజల ప్రెషర్, పబ్లిక్ ప్రెషర్ అనేది పార్టీస్ పైన ప్రభావం చూపొచ్చు, వాళ్ళు సరైన పని చేసేలాగా అని చెప్పి చెప్తున్నారు, చూపవచ్చు అని చెప్పారు. సో బలవంతంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేదు, కానీ ప్రజలు ఏమనుకుంటారన్న భయం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు చేసిన తప్పు అందనుకోండి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో మొట్టికాయలు తింటోంది పార్టీ అని ప్రజలు డిస్కస్ చేసుకునే పరిస్థితి. వాళ్ళు తప్పు అన్నారంటే వీళ్ళు ఏదైనా తప్పు చేస్తేనే కదా అంటారు అనే ఆలోచన వస్తుంది. సో ప్రజల దృష్టిలో వాళ్ళ ఇమేజ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి దారిలోకి వస్తారని చెప్పి రాశారు. సో ఇది మీకు ఈ పర్టికులర్ ఎడిటోరియల్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చాను, ప్రిలిమ్స్ క్వశ్చన్, ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మరొక్కసారి రిమైండ్ చేస్తున్నాను అందరికీ కూడా, ఏంటి 25వ తారీఖు ఉదయం 10 గంటలకి హైదరాబాద్లోను మరియు విశాఖపట్నంలోను మన 2 బ్రాంచెస్లో కూడా వీఆర్ డూయింగ్ ఏ సెమినార్. సో స్ట్రాటజీ, అప్రోచ్, రిసోర్సెస్ అన్నీ డిస్కస్ చేస్తాము. మీరు అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మేడంకి మీరు మెసేజ్ పెట్టినా, వాట్సాప్ చేసినా మేడం మీకు లొకేషన్ డీటెయిల్స్ పెడతారు. రిజిస్టర్ చేసుకొని వచ్చేసేయండి. టేక్ కేర్ అమ్మ, బాయ్.